యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. ప్రతి సంవత్సరము కూడా మరి రాత్రికాల సమయంలో 31 12 గంటల వరకు కూడా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కొత్త సంవత్సరం కొరకని. మరి కొత్త సంవత్సరం ప్రతి సంవత్సరము వస్తున్న సంవత్సరాలు ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క రెండో రాకడ గురించి కనిపెట్టండి. ఈ కొత్త సంవత్సరం కనిపెట్టడానికి మరి ఏమీ అక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. మీకు మీరు ఉత్సాహంగా, సంతోషంగా మీకు మీరు క్రియేట్ చేసుకునే అంతా కూడా ఉంటాయి. కానీ కొత్త సంవత్సరంలో మరి దీనికి ఎదురు చూసేదానికన్నా ప్రతిరోజు కూడా రెండవ రాకడ గురించి ఎదురు చూడండి. అప్పుడు మరి దేవుడు వచ్చినప్పుడు మరి గొప్పదైన సంతోషం, ఆనందం మధ్యాకర్షణలో ఉంటుంది. ఎందుకంటే దేవుని రాకడ రాగానే రెప్పపాటులో మరి మహింసతో పరిశుద్ధులందరూ కూడా దేవుని దగ్గరికి చేరుకుంటారు మధ్యాకాశానికి. అక్కడ అసలైన విందు ఉంటుంది. ఆ విందులో అందరూ కూడా సంతోషించవచ్చు. ఇది అన్నీ కూడా తాత్కాలికమైనవి. ప్రతి సంవత్సరం వచ్చిపోయి ఇందులో ఏమీ ఉండదు. ఇంకా ఏదో మనిషి ఏదో ఉంది అనుకుని అలా భ్రమించబడుతూ ఉంటాడు. ప్రతి మనిషి కూడా ఏదో ఉందని. అలాగే బర్త్డే వస్తే ఏదో బర్త్డే ఉంది ఈ విధంగా భ్రమించబడటం తప్ప ఏమీ ఉండదు. అన్నీ కూడా ఒక రొటీన్ ప్రతి సంవత్సరం వచ్చిపోయి ఉంటాయి. అయితే మీరు ఒకటి మాత్రం ఎప్పుడైనా చేయండి. ఎప్పుడైనా దేవుడు మిమ్మల్ని కీడుని తప్పించాడు అనుకోండి, అప్పుడు ఒక స్తుతి కూటం పెట్టుకుని అప్పుడు దేవునికి స్తుతి మహిమ చెల్లించండి. అది గొప్ప విషయం. మరి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి. అసలైన మనం ఎదురు చూడాల్సింది ఎందుకంటే రెండో రాకడ గురించి. పరిశుద్ధంగా పవిత్రంగా ఉండండి. మీ పాపాలు యేసు రక్తంలో కడుక్కోండి. ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తాడు. దేవుడు మీకు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. రాకడ కొరకు దేవుడు మిమ్మల్ని సిద్ధపరచడమే కాకుండా రెండవ రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉండేలాగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. జ్ఞాపం చేసుకోండి. ఒకవేళ మీరు అలా కాకుండా మీరు రొటీన్ లైఫ్తో ఉంటే, నామకార్థ క్రైస్తవుతో ఉంటే కనుక నరకానికి వెళ్ళిపోవటం మాత్రం తప్పదు. ప్రతి ఒక్కరికి జ్ఞాపం చేసుకోండి. నరకము మరి ఎవరు కూడా వేరు కానీ నరకంలోకి సాతానే లాక్కుంటాడు. ప్రతి ఒక్కరు గమనించండి. సాతాను ఆకర్షించుకోడు. మరి దేవుడు ఎలాగ మరి పరిశుద్ధుల్ని ఆకర్షించుకుంటాడో సైతాను పాపుల్ని ఆకర్షించుకుంటాడు. కాబట్టి మీరు నామకార్థ క్రైస్తవత్వంతో ఉంటే కనుక మీకు ఎటువంటి ఫలితము, లాభం ఉండదు. ఈరోజే ఈ 31 ఈ అర్ధరాత్రి కాడే మీరు దేవుని దగ్గర నిర్ణయం తీసుకోవడం కాదు, కానీ పశ్చాత్తపడి పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టండి. కొత్త మనసు మీకు వస్తుంది. మీ హృదయంలో కొత్త మరి న్యూ ఇయర్ అనేది న్యూ ఇయర్ ఎలాగ వస్తుందో ఆ విధంగా కొత్త మనసు మీకు మీ హృదయంలో వస్తుంది. కాబట్టి ఆ కొత్త మనసు గురించి మీరు ఆలోచించేయండి. ప్రతి దినము కూడా ప్రతి క్రైస్తవునికి, దేవుని బిడ్డకి సంతోషం ఉంటుంది. నామకార్థ క్రైస్తవులకు సంతోషం ఉండదు, కానీ దేవుని బిడ్డలు ప్రతి దినము దేవుని సందులో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు. అటువంటి సంతోషం ప్రతి ఒక్కరు పొందుకొని ఆశిస్తున్నారు. దేవుడి మాట దీవించి ఆశించిన గాక. ఆమేన్.